నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పుష్కరాల దృష్ట్యా నియోజకవర్గానికి నిధులు కావాలని ముఖ్యమంత్రిని కోరాను. సానుకూలంగా స్పందించారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. కొమ్ముగూడెంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు వైసీపీ సానుభూతి పరులను పరామర్శించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. దస్తావేజు లేఖర్ల ఆందోళనకు మద్దతు తెలిపిన బార్ అసోసియేషన్ నాయకులు. ముదునూరు గ్రామదేవత గుబ్బల అమ్మవారికి ఆషాఢ సారణ సమర్పించిన గ్రామస్తులు, పాల్గొన్న కూటమి నాయకులు. వరి పంటపై అనవసర ఖర్చులు తగ్గించడానికి అధికారుల సూచనల మేరకు ఎరువులు, పురుగు మందులు వాడండి. వ్యవసాయ శాఖ ఏడీ నారాయణరావు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. గోదావరి పుష్కరాల దృష్ట్యా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి, ముఖ్యమైన గ్రామాలకు రహదారుల నిర్మాణానికి 19.80 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనను స్వయంగా కలిసి ఒక లేఖను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన గురువారం మీడియాకు ఈ విషయాన్ని వివరించారు. అత్యవసరంగా అల్లంపురం నుంచి అత్తిలి వరకు రహదారి నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేశారని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. జాతీయ రహదారిలో పలు భాగాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి అవసరమైన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలియజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పుష్కరాల సందర్భంగా దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. టిడ్కో కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన P4 విధానంలో ప్రజల భాగస్వామ్యంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రికి వివరించానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసి అభినందించారని ఎమ్మెల్యే తెలియజేశారు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అత్రి అలంపురం రోడ్డు అనేది మన మిగిలిపోయింది కాన్స్టిట్యున్సీలో, దానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారు. నేను అడిగింది అది ఒకటే రోడ్డు కంపల్సరీ ఇవ్వాలి సార్, ఇది ఇస్తే అన్ని విలేజ్లకి అది మెయిన్ ఇబ్బందిగా ఉందని అంటే పెద్ద మనసుతో అంగీకరించినందుకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు అభినందన తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ ఉందో దాంట్లో వెంకటేశ్వర టెంపుల్ మనం అడిగాం, దానికి కూడా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా అది కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మ్యాక్సిమం తాడేపల్లిలో ఎన్ని రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్లు కూడా మనం ఒకటొకటిగా చేసుకుంటూ ఉన్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు కలిసాం. లింక్ రోడ్లకి మనం ఎక్కువ నిధులు కావాలి, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధాన్యం బస్తా బయటికి తీసుకురావాలంటే 10 రూపాయలు కూలీ ఇచ్చే పరిస్థితి, 10 కాదు 50 రూపాయలు కూడా తీసుకున్నారు చాలా చోట్ల. మరి అది అడిగాం. అంతే అలా మరి మారపల్లి రోడ్డు ఏదైతే ఇస్తామో దాన్ని కూడా రోడ్డు ఇమ్మని అడిగాను. ఫస్ట్ అందాక తాత్కాలికంగా రోడ్డు వేయించాం. మరి ఇవన్నీ కూడా తర్వాత ఇస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి కలిసి చెప్పినందుకు ఆయన కూడా వెంటనే స్పందించి మరి 3 కోట్లు శాంక్షన్ చేసినందుకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెంలో అనారోగ్యంతో ఉన్న పలువురు వైసీపీ సానుభూతిదారుల ఇళ్లకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పరామర్శించారు. కూచిపూడి వీర్రాజు, చింతలపూడి చంద్రయ్య, కుసులూరి రాంబాబుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చింతలపూడి చంద్రయ్యకు వైద్య ఖర్చు నిమిత్తం 10,000 రూపాయలను వ్యక్తిగత ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ శ్రేణులున్నారు.
396 నెంబర్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖలు చేపట్టిన పెండౌన్ నిరసన గురువారానికి 11వ రోజుకు చేరుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్యుమెంట్ రైటర్లు అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం ఈ శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలియజేశారు. అనాదిగా వస్తున్న ఈ వ్యవస్థను కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే 396 నెంబర్ జీవోను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు సుబ్బారావు, స్థానిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెద్దగాడి సూర్యం, తాడేపల్లి ధనరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, కోశాధికారి కొండల కనకదుర్గ మహాలక్ష్మి, పలువురు డాక్యుమెంట్ రైటర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. 11 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దస్తావేజు లేఖల సంఘానికి సంఘీభావం తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేదిక వద్దకు రావడం జరిగింది. అది మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దస్తావేజు లేఖలు వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా సామాన్య ప్రజానీకానికి ఎంతో తోడ్పాటుతో ఈ రోజున ఉంది. అటువంటి ఈ పరిస్థితిలో దస్తావేజు లేఖల ప్రమేయం లేకుండా పాస్పోర్ట్ సేవా కేంద్రాల వల్లే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయటం అనేది అది చాలా గర్హనీయం. రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయవాదుల సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లోగడ మీరు రిజిస్ట్రేషన్ వ్యవస్థని ఎలాగైతే కొనసాగిస్తున్నారో అట్లాగే కొనసాగిస్తూ లేఖర్ల వ్యవస్థని కూడా దానికి అనుబంధంగా దీన్ని కొనసాగించవలసిందిగా మేము న్యాయవాదుల సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోమని చెప్పేస్తాను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అంటే ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఈ వ్యవస్థలో కొన్ని లక్షల మంది జీవనోపాధి ముడిపడి ఉంది. అలాంటి వ్యవస్థని రద్దు చేసి వేరే వాళ్ళకి ఇస్తాననేది అది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే పోనీ మెరుగైన సేవలు పోనీ ఏళ్ళకన్నా అక్కడ వస్తాయంటే ప్రజలకి అదేమీ లేదు. మన సుబ్బారావు గారు అధ్యక్షులు వారు చెప్పినట్టు ఇంకా ఎక్కువ ఎడిషనల్గా ఖర్చు అవుతుంది. దయచేసి ఈ యొక్క ఇన్ని లక్షల మంది జీవనోపాధిని రోడ్డు మీద పడకుండా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా పునరాలోచించి ఈ యొక్క 396 జీవోను రద్దు చేయాలని మా వరకు మేము మా బార్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. దస్తావేజుల లేఖల వ్యవస్థ అనేది భారతదేశంలో మనకు స్వతంత్రం రాకముందు నుంచి ఉంది. ఈ వ్యవస్థ అనేది ఈ వ్యవస్థ వల్ల సొసైటీలో ఉన్న ప్రజల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు తెలుసుకుని లేఖలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. కానీ చదువుకున్న వాళ్ళకి కొద్ది ఇబ్బందులు కలుగుతాయి. అట్లాంటి టైంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియని త్వరితగతిని ముగించి వాళ్ళు త్వరగా వాళ్ళు మిగిలిన పనులు చేసుకోవడానికి ఉపయోగపడేదే ఈ దస్తావేజుల లేఖల వ్యవస్థ. అటువంటి వ్యవస్థని వాళ్ళ గవర్నమెంట్ తీసేయడం అనేది ఇది నాకు తెలిసినగా ఒక లాయర్గా నేను చెప్పే సొసైటీకి ఎగ్నెస్ట్గా చేసే పని ఇది. కాబట్టి ఈ వ్యవస్థ ఉంటే సొసైటీకి 10 రకాలుగా ఉపయోగపడతారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవహారం ఉంటుంది. రిజిస్ట్రేషన్ వ్యవహారం ప్రక్రియ త్వరగా జరిగి వారికి సమయభావం లేకుండా ఉంటుందనేసి గవర్నమెంట్ వారు కోరుకుంటూ, కాబట్టి వెంటనే వారు చేసిన ఈ దుందుడుకు చర్యను వెంటనే రద్దు చేసుకోవాల్సిందిగా ఈ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర దస్తావేజుల లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు అట్లానే పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా దస్తావేజుల లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం సబ్డివిజన్లో దస్తావేజుల లేఖరులంతా కూడా ఆ పెండౌన్ కార్యక్రమం ఈ రోజున 11వ రోజు చేరింది. ఇంచేతనంటే దీనికి ఒక ఎందుచేత చేస్తున్నామనంటే దస్తావేజుల లేఖల వ్యవస్థ 1908 నుంచి ఈ రోజు వరకు తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. కక్షిదారులందరికీ కూడా వారికి కావాల్సిన విధానంలో న్యాయపరంగా చట్టపరంగా దస్తావేజులు రాసుకుంటూ మేము వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నాం. ఇది ఇట్లా ఉండగా 396 జీవోని తీసుకొచ్చి వ్యవస్థని అంతా కూడా ప్రైవేటీకరణ చేసి మా పట్టుకొట్టే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈవేళ 11వ రోజు కార్యక్రమంలో పెండౌన్ కార్యక్రమంలో భాగంగా మన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ వారిని అధ్యక్షులైన అప్పిరెడ్డి గారిని కలిసి మాకు సంఘీభావం ప్రకటించాల్సిందిగా కోరాం. వారు అందుకు ఆమోదించి వచ్చి ఈ రోజున సంఘీభావం ప్రకటించినందుకు వారందరికీ పేరు పేరున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో ఉన్న గ్రామదేవత శ్రీ గుబ్బల అమ్మవారికి ఆషాఢమాసం పురస్కరించుకుని గ్రామ మహిళలు పసుపు కుంకుమ చీర సారే అందజేశారు. గ్రామంలో మహిళలందరూ గరగ నృత్యాలతో గ్రామమంతా ఊరేగించి అమ్మవారి పసుపు కుంకుమ సారెలతో శ్రీ గుబ్బల అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
అమ్మవారిని శాకాంబరి అవతారంగా అలంకరించారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ సారె అందజేసి అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామదేవతకు ఈ విధంగా పసుపు కుంకుమ గాజులు సారె అందజేయడం జరుగుతుందన్నారు. గుబ్బల అమ్మవారిని ఏమి కోరినా అవి నెరవేరుతాయని తెలిపారు. ఏ శుభకార్యం జరిగినా తొలుతగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కుల మతాలకి పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ, ద్వారకా తిరుమల పాలక మండలి కమిటీ మెంబర్ కసిరెడ్డి మధులత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సెక్రటరీ దత్తు ప్రసాద్, ఈవో అబ్బులు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బుద్దన నారాయణ, దాసరి ఏడుకొండలు, అడ్డగర్ల చిన్న, తపటపు రాము, గొర్రెపాటి సింహాచలం, టేకు శివ, బోడపాటి గాయత్రి, దేవులూరి శేషగిరి, మొకమట్ల బుల్లిరాజు, వడ్డీ నాగసత్యనారాయణ, బుద్దన చంటి గ్రామస్తులు పాల్గొన్నారు. గుబ్బలమ్మ తల్లికి సారే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ గ్రామ రాజకీయ నాయకులందరూ అలాగే గ్రామస్తులందరూ ఏకస్తులై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సనాతన ధర్మంలో ఏదైనా సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఎందుకంటే ప్రతి గ్రామం ఇలాగా సారి పెట్టడంతో ఊరు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్క ఆడబడుచుకి ప్రతి ఒక్కళ్ళు పొరుగురులో ఉన్న ఆడబడుచుని పిలుచుకుని ఈరోజు గ్రామంలో సారి పెట్టి ప్రతి ఆడబడుచుని గౌరవించడం సాంప్రదాయం. ఇలాంటి సాంప్రదాయాలకి పెట్టింది పేరు హిందూ మతం. అలాగే ఇలాగా ప్రతి గ్రామంలో ఈ ఆషాఢ సార్లు నిర్వహిస్తున్నారు. ఇలాగే హిందూ ధర్మం ప్రచారంలో సనాతన ధర్మాన్ని గొప్పతనాన్ని తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుబ్బలమ్మ అమ్మవారి ఆషాఢం సారే సందర్భంగా మన ముదునూరు ఆడపడుచులు, ముదునూరు గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా భారీ ఎత్తున అమ్మవారికి సారే, చీర, గాజులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన మా గుబ్బలమ్మ ఆలయ కమిటీ యువతకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే శ్రీ 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 గుబ్బలమ్మ అమ్మవారు ఒక్కసారి దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి. ఎందుకంటే నేను చెప్తాను, మా ఊరే కాకుండా వివిధ గ్రామాల నుంచి మా చుట్టాలు కూడా మా అమ్మవారిని దర్శించుకొని ఏదైనా కోరికలు కోరుకుంటే వెంటనే కూడా ఆ కోరికలు తీర్చే చల్లని తల్లి. ఈ రకంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ పెద్దలకు కానీ, వివిధ పార్టీల నాయకులకు కానీ, మా గ్రామానికి విచ్చేసిన అతిథులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుబ్బలమ్మ తల్లికి చీర సారా ఇవ్వడం అనే కార్యక్రమం జరిగింది. ముదునూరు గ్రామంలో ఉన్న మహిళలందరూ, ముదునూరు ఆడబిడ్డలందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే సమర్పించడం, మేళతాళాలతో ఊరంతా ఊరేగించడం చాలా సంతోషకరమైన కార్యక్రమం. మేమంతా కనుల విందుగా ఈ కార్యక్రమానికి వచ్చి చూసినందుకు ఆ గుబ్బలమ్మ తల్లి ఆశీస్సులు మా అందరి మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మొత్తం ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అందించడం చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ముదునూరు గ్రామస్తులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గుబ్బలమ్మ తల్లి ఆశీస్సులు మా అందరి మీద, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా చీర, సారీ, పసుపు కుంకుమలు ఈ ముదునూరు గ్రామ ఆడపడుచులు అలాగే బయట గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా పసుపు కుంకుమలు సమర్పించడం జరిగింది. అలాగే ఈ రోజున భారీ అన్న సమారాధన పెట్టడం జరుగుతుంది. కావున ఈ అన్న సమారాధన ఈ కార్యక్రమాన్ని అంతా చేయవలసిందిగా కోరుతున్నాం. ఖరీఫ్ సీజన్లో ప్రస్తుతం వరి పంట చిగురుపొట్ట దశలో ఉన్నందున రైతులు ఎరువులు, పురుగు మందుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు నారాయణరావు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకున్న తర్వాతే ఎరువులు, పురుగు మందులు వాడాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం చిగురుపొట్ట దశలో ఉందని వ్యవసాయ సహాయ సంచాలకులు నారాయణరావు తెలిపారు. ఈ కీలక దశలో రైతులు అవసరానికి మించి నత్రజని ఎరువులు వేయకుండా పంట పరిస్థితిని పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకే ఎరువులు, పురుగు మందులను వినియోగించాలని, రైతులందరూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించి పంటను కాపాడుకోవాలని ఆయన కోరారు. తాడేపల్లిగూడెం మండలంలో ఈ సార్వాలో 25,500 ఎకరాల్లో సాగు అవుతుంది. ఇప్పటికే మా వ్యవసాయ శాఖ సిబ్బంది అన్ని గ్రామాల్లో కూడా ఈ పంట నమోదు కార్యక్రమం మొదలుపెట్టారు.
సుమారుగా 12,000 ఎకరాల వరకు ఇప్పటికి ఈ పంట నమోదు చేయడం జరిగింది. మనకి అప్లాండ్లో మెట్ట మీద గ్రామాల్లో గతంలో ఈ స్వల్పకాలిక రకాలు PR-126 కానీ లేకపోతే SL10 కానీ వేసి ప్రైవేట్ మార్కెట్కి ధాన్యం పంపటం అలవాటు రైతులకి. దానివల్ల ఈ క్రాప్ మీద పెద్ద శ్రద్ధ వహించేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామాల్లో కూడా మెట్ట మీద ఉన్న గ్రామాల్లో కూడా సంపద స్వర్ణకి మారినట్లుగా మా వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్తున్నారు. తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు జరగాలంటే ఈ పంటలో పేరు నమోదు తప్పనిసరిగా అవ్వాలి. మా సిబ్బంది ఖచ్చితంగా నమోదు చేస్తారు. కానీ కూడా రైతులు మీరు మీ పంటని మీరు ఈ క్రాప్ నమోదు చేశారా లేదా కూడా మీరు రైతు సేవా కేంద్ర సిబ్బందిని అడిగి తెలుసుకోవాలి. అలానే ఈ సంవత్సరం ఈ పంటకి సంబంధించి ఈకేవైసీ కంపల్సరీ చేశారు. అది వేలుముద్ర వేయడం ద్వారా కానీ OTP ద్వారా కానీ ఈకేవైసీ చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ పంట నమోదు చేయడం వేరు, ఈ పంట నమోదైన వాటిని ఈకేవైసీ అయిన వాటికి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా మీ రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బందిని సంప్రదించి ఈ పంట నమోదు అయిందా లేదా, మీరు వేసిన వెరైటీ పెట్టారా లేదా వెరిఫై చేసుకోండి. ఎక్కడన్నా మార్పులు ఉంటే వెంటనే మా వాళ్ళు దాన్ని సరిచేస్తారు. దానిని సక్రమంగా ఉందా లేదా వెరిఫై చేసుకొని మీ ఆధార్తో ఈ పంటను అనుసంధానం చేసుకోవాలి. దానికోసం మీరు ఫోన్ OTP చెప్పినా పర్వాలేదు, లేదా వేలుముద్ర వేసినా పర్వాలేదు. ప్రాణాపాయంలో ఉన్నవారికి ప్రాణాలను కాపాడే గొప్ప దానం రక్తదానమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తణుకు బ్రాంచ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. పలువురు తరచూ రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ శిబిరంలో 82 యూనిట్ల రక్తం సేకరించారని, రక్తదాన కార్యక్రమాల నిర్వహణలో కృషి చేసిన రెడ్ క్రాస్ ప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు, యువతను ఎమ్మెల్యే అభినందించారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పాలూరు వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, పసుమర్తి రామలక్ష్మణ్, బేతినగిరి పాల్గొన్నారు. ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ మరియు రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి వాసవి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలే కాకుండా ఇంకా చాలామంది స్వతంత్రంగా వచ్చి ఒక వ్యక్తి ప్రాణం కాపాడడం కోసం మా బ్లడ్ సైతం ఎదురుకు ఉపయోగపడాలనే ఆలోచనతో చాలా మంచి ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే ఇదివరకు తాడేపల్లిలో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు, మరి 2014-19 మధ్యలో అప్పుడు నారిన బాబాజీ గారు సంయుక్తంగా అందరూ కలిసి ఆ రోజు మున్సిపల్ షాపుల్లో బ్లడ్ బ్యాంక్ అరేంజ్ చేసాం. ఈరోజు జిల్లాలో ఎక్కడ కావాలన్నా తాడేపల్లిలో బ్లడ్ ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాం. ఇదివరకు మనం బ్లడ్ కావాలంటే తణుకు కానీ లేకపోతే ఏలూరు కానీ విజయవాడ కానీ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇవాళ అన్ని రకాల బ్లడ్లు కూడా మరి A+ కానీ లేదా B పాజిటివ్ కానీ A పాజిటివ్ కానీ AB పాజిటివ్ అన్నీ కూడా ఇక్కడ ఇదే ఊర్లో తీసుకుని చాలామంది ప్రాణాలను కాపాడింది బ్లడ్ బ్యాంకు. అదేవిధంగా మరి ఇప్పుడు అంతా కూడా రక్తదానం చేసే వాళ్ళందరూ కూడా యువకులంతా కూడా వచ్చి ఇక్కడ తాడేపూడి అత్యధికంగా 82 యూనిట్లని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. అంటే కలెక్టర్ గారు కూడా మనకి ఫస్ట్ అవార్డు కూడా ఇచ్చారు. ఏంటంటే అందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమం చేసి MDO గారికి, అదే రకంగా మన ప్రభాకర్ రావు గారికి, ఇక్కడ ఉన్న అధికారులందరినీ ప్రశంసించి దీని మోటివేషన్ కూడా అవసరం. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఆ డాక్టర్లు వచ్చినా ఈ గ్యాదరింగ్ కూడా ఉండాలి. ఎందుకంటే రక్తదానం అనేది ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే రక్తదానం చేసిన వాళ్ళు అడిగితే చెప్తారు మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఈ రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చేసిన దాతలకు కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 3F స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్పాన్సర్షిప్లను అందజేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడంతో ఉన్నత భవిష్యత్తుతో ఎదగాలని 3F యాజమాన్యం ఆకాంక్ష అని 3F MD ఎం ప్రకాష్ గోయంకా పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ శేషుగోపాల్, అసిస్టెంట్ మేనేజర్ జి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 13 మంది విద్యార్థులకు DDలు 1 లక్ష రూపాయలు అందజేశారు.
భీమడోలు మండలం పూల గ్రామదేవత శ్రీ నత్తి భవానమ్మ అమ్మవారికి గ్రామస్తులు ఆషాఢ సార సమర్పించారు. పడమర జంగం వీధి ఆడపడుచులు ప్రజలు ఆషాఢమాస సారను అంగరంగ వైభవంగా మేళతాళాలతో 100 రకాల స్వీట్స్, ఫ్రూట్స్, చీరలు, గాజులు అమ్మవారికి అందజేశారు. సుమారు 600 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యము సంపద కలగచేయాలని కమిటీ సభ్యులు కోరారు. పూల గ్రామం జంగవీధిలో అంటే పర్వటి వీధిలో ఏం చేసినటువంటి సభ్యులందరూ కలిసి నక్తి భావనమ్మకి సారి రూపంలో ఈరోజు కార్యక్రమం జయప్రదం చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఆడపడుచులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి పలపూరికి కోడకు మధ్యలో ఉన్నటువంటి భావనం తల్లికి సారి రూపంలో ఆషాఢమాస సారి రూపంలో ఇక్కడ సమర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసి అందరి సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. కావున అందరికీ ఆ దేవత ఆయుర ఆరోగ్యాలు, సంపద, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మేము మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. గోళ గ్రామం భీమడోలు మండలంలో గోళ గ్రామంలో వేచేస్తున్నటువంటి భవానమ్మ అమ్మవారి యొక్క సారి కార్యక్రమం గోళ గ్రామంలో పడమర వీధి గోళవారిచే అంగరంగ వైభవంగా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఆడబడుచు, ప్రతి కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా అమ్మవారికి వారి యొక్క స్వహస్తాలతో తీసుకొచ్చిన రీతిలో అమ్మవారికి భారీ ఎత్తు సారి కార్యక్రమం పూల గ్రామంలో మన అమ్మవారి సన్నిధానమునందు పడమల వీధిలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి విధి చేసిన ఆడబడుచులకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కాచి కాపాడే తల్లి అయినటువంటి భవానమ్మ తల్లి అమ్మవారు అందరికీ దీవెనలు ఇచ్చి మరి పాడి పంటతో సుఖశాంతి భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో అమ్మవారి సంకల్పన మా అందరికీ కూడా కలగజేయాలని దీవెనలతో, అలాగే సారి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్ని, ఈ కార్యక్రమానికి సందాలు ఇచ్చిన భక్తులందరినీ అమ్మవారి పేరున కూడా అమ్మవారి దీవెనలు అందరికీ కలుగుతాయని కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచగట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్,
ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థిని క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యాలుగా కూటమి ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభకు కొత్త వేదిక లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థిని క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యాలుగా కూటమి ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు వర్ధనపల్లి కాశీ, అడప ప్రసాద్, పాలూరు వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, పసుమర్తి రామలక్ష్మణ్, బేతినగిరి పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అమరావతి ఛాంపియన్షిప్ అనే పేరుతో ఎవరైతే ప్లేయర్స్ రికగ్నిషన్ వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈ టోర్నమెంట్లు ఏర్పాటు చేయబడింది. దీంట్లో 9 రకాల స్పోర్ట్స్, అండర్ 16, అండర్ 17 అండ్ 22. దీనికి గాను దాదాపుగా ₹1 కోటి నగదు ప్రోత్సాహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతూ ఉంది. చాలా మంది బాగా చదవచ్చు, చాలా మంది స్పోర్ట్స్ లో కూడా ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. స్పోర్ట్స్ కోటాలో తాడేపల్లిని చాలా మంది సత్యనారాయణ గారిని, చింతకాయల సత్యనారాయణ గారిని దగ్గర చాలా మంది ట్రైనింగ్ తీసుకుని స్పోర్ట్స్ కోటాలో సిఏలు, ఎస్ఐలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి తాడేపల్లిలో కూడా ఇక్కడ మీకు అన్ని రకాల స్పోర్ట్స్ని హై స్కూల్లో 9 రకాల గేమ్స్ని హై స్కూల్లో మనం చేసాం. అదే రకంగా ఇండోర్ స్టేడియంని ఇక్కడ శ్రేయస్కరం కాదు కాబట్టి కోర్టు మరి ఇండోర్ స్టేడియంను కూడా ఏర్పాటు చేసాం. దాన్ని రేపు నుంచి అందరూ కూడా ఆడుకునే విధంగా ఓపెనింగ్ అయిన వెంటనే ఈ షటిల్ ఆడే వాళ్ళందరూ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బాగా మోటివేట్ చేసినందుకు ఇక్కడ ఉన్న అధికారులందరికీ మరి ప్రతిభను గుర్తించాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ లేదు ఎవరు ఈ గేమ్స్ మీద. ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ దృష్టి పెట్టిన పాపాను పోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో రికగ్నేషన్ ఉండాలి. ప్రతిభ, నైపుణ్యం ఉన్న వ్యక్తులందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఇవాళ డబ్బుతో కూడిన విషయం ఇది. మరి దాదాపు ₹1 కోటి స్పోర్ట్స్లో గెలిచిన వ్యక్తులకి ఇవ్వడం అంటే ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా చేస్తున్నందుకు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీ రికగ్నేషన్ ఇవాళ చాలా మంది సింగర్స్ బయటకు వచ్చారంటే ఆ రోజు రామోజీరావు గారు పాడుతా తీగ పెట్టవాలని వచ్చారు. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ స్పోర్ట్స్ పెట్టడం, దాంట్లో రికగ్నేషన్ అయితే జిల్లా ఆడతాం, జిల్లాని స్టేట్కి ఆడతాం, స్టేట్కి ఆడితే మళ్ళీ సెంట్రల్కి ఆడతాం. ఆ విధంగా మీకు ప్రోత్సహించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీని యువత అందరూ వాడుకుని మీరు చదువుతో పాటుగా శారీరకంగా కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఫైనల్ జరుగుతాయి. ఇక్కడ ఎంపిక అయిన వాళ్ళందరినీ కూడా జిల్లాకు పంపిస్తాం. జిల్లా నుంచి మళ్ళీ స్టేట్కి ఆడతారు, స్టేట్కి ఆడితే సెంట్రల్కి పంపిస్తాం. అటు తప్పకుండా మీరు అందరూ కూడా మీ ప్రతిభను కనపరిచి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను యువతని కోరుతా ఉన్నాను. పెండపాడు ఊర చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి సాయిబాబా వారి ఆలయం వద్ద నుండి బాబావారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రామకృష్ణ అర్చకత్వంలో శ్రీ వరసిద్ధి సాయిబాబా వారిని మేళతాళాలతో అంగరంగ వైభవంగా గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దారపురెడ్డి శ్రీనివాసులు, చిర్ల అంజరెడ్డి, కర్రి నాగవెంకట భూపాల్ రెడ్డి, సోడిశెట్టి వెంకటేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు. యువ పారిశ్రామికవేత్త గుండుగొలకు చెందిన రెడ్డి దుర్గా ప్రసాద్ పలువురికి ఆదర్శంగా నిలిచారు.
హైదరాబాద్ ఫ్యూచర్స్ నెట్వర్క్ సీఈఓ దుర్గాప్రసాద్ గుండుగొలను సంతపేట ఎంపీపీ పాఠశాలలో తాను చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ అక్కడ ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న 127 మంది విద్యార్థులకు సుమారు 40,000 రూపాయల వ్యయంతో టీషర్ట్లను అందజేశారు. తాను చదువుకున్న గుండుగలను మావులేటి సోమరాజు హైస్కూల్లో 2005-6 పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన సమన్వయ సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు యూనిఫామ్లు, ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 65,000 రూపాయల వ్యయంతో ఇంటర్ విద్యార్థులందరికీ 2 జతల యూనిఫామ్లు, ఐడెంటిటీ కార్డులు అందజేస్తామని రెడ్డి దుర్గాప్రసాద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు సిరిబత్తెన కొండబాబు, పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యా కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొని దుర్గాప్రసాద్ను సత్కరించారు. తల్లిదండ్రులు, గురువు, తర్వాతే దైవం. మనకి తల్లి మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అలాగే తండ్రి ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తాడు. మీరు పిల్లలందరూ కూడా ఎప్పుడో ఇంట్లో చిన్న చిన్న పనులు, ఇప్పుడు మీ వయసుకు సంబంధించి చిన్న చిన్న పనులు మీ ఇంట్లో చేయండి. మన వేదాల్లో ఒకటి ఉంటుంది, శీలైన శోభతే విద్య. అంటే మనం ఎంత మంచిగా ఉంటే మనకి విద్య అంత దక్కుతుంది. టీచర్స్ ఎవరు మీ పిల్లల్ని ఊరికే కావాలని కొట్టడం కానీ ఇంకోటి చేయడం కానీ చేయరండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్రమశిక్షణ ఉండడం కోసం, వాళ్ళు ఇంకా ఉద్ధరింపబడడం కోసం మన టీచర్స్ అందరూ వాళ్ళు ఒక దెబ్బేసినా ఒక మాట అన్నా అది వాళ్ళ మంచి కోసమే చేస్తారు. పేరెంట్స్ అందరూ కూడా దయచేసి కొంచెం మీరు ఈ సహాబ్య హృదయంతో అది అర్థం చేసుకొని టీచర్స్ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఇది మీరు చాలా క్రమశిక్షణతో ఉండి చదివేగా ఆటపాటలు అన్నింటితో కూడా ఉండి దిగ్విజయంగా ముందుకెళ్తారని ఆశీస్సులు అందిస్తూ నాకింత. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపును దక్కించుకుంది. గ్రీన్ మెంటాస్ సంస్థ నిర్వహించిన నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026లో దేశంలోనే 16వ ర్యాంకును సాధించి గోల్డ్ రేటింగ్ కైవసం చేసుకుంది. జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు అమెరికాలో న్యూయార్క్లో జరగనున్న అంతర్జాతీయ 10వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ 2026 సదస్సులో పాల్గొనడానికి అంతర్జాతీయ వేదికపై పురస్కారాన్ని అందుకోవడానికి విశ్వవిద్యాలయానికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఉపకులపతి డాక్టర్ కె ధనంజయరావు మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు మన బాధ్యత మరింత పెంచిందన్నారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన యోగా పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, పథకాలను గురువారం స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యవంతులు కావాలన్నారు. విద్యార్థి దశ నుంచి యోగా నేర్చుకోవటం వల్ల భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందన్నారు. యోగా గురు బడుగు చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన చిన్నారులు, యువత, మహిళలు, పురుషులు ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారని తెలిపారు. 8 సంవత్సరాల చిన్నారుల నుంచి 60 సంవత్సరాల వయసు గల వారు వరకు పోటీలో పాల్గొనడం విశేషమన్నారు. గత 10 ఏళ్లుగా తాను ఉచితంగా యోగా శిక్షణ అందిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం యోగా టీచర్ బడుగు చంద్రశేఖర్, పాలూరు చిరంజీవి, వి దీక్షిత్, ఏ మానస, ఐ కుసుమలక్ష్మి, ఎర్రంశెట్టి ఉషశ్రీ, ఇబ్బా హేమ, కూటమి నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, పుల్లా బాబి, సింగం సుబ్బారావు, ఎర్రంశెట్టి శ్రీనివాస్, దంగేడి సత్యనారాయణ పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించేటువంటి పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం వచ్చి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు గాను ఈరోజు సర్టిఫికేట్స్ రీసెంట్గా రావడం వలన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో అందరికీ కూడా మెడల్స్ అండ్ బహుమతులు కూడా అందజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి యోగా కాంపిటీషన్లను కూడా వీళ్ళు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ముందుకెళ్ళడం జరిగింది. చిన్నారులు ఇక్కడ దీంట్లో ట్రెడిషనల్ అని, అలాగే ఆర్టిస్టిక్ సోలో అని, ఆర్టిస్టిక్ పేర్ అని, అలాగే రిథమిక్ అని, ఇలా గ్రూప్ ఆర్ట్ అని చెప్పేసి దీంట్లో 8 భాగాల్లో ఉన్నాయి. పురుషులు, మహిళలు కూడా ఇక్కడ 8 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి వ్యక్తి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చిన్న పెద్ద అందరూ కూడా వీళ్ళందరూ కూడా మన తాడేపల్లిగూడెం నుంచే పాల్గొని అందరూ కూడా ప్రథమ స్థానం వహించి రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళడం, వాళ్ళకి కోచ్గా నేను వ్యవహరించడం జరిగింది. బడుగు చంద్రశేఖర్. పెంటపాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం దస్తావేజ్ లేఖలు చేసిన సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరవరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ జీవో నెంబర్ 396ను రద్దు చేసి ఎప్పటి నుంచో ఈ రంగంలో పనిచేస్తున్న లేఖర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లేఖలకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని 396 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బర్ల బాలాజీ, పెనగంటి దుర్గా, తెర్లి రాజేష్, పూడి బాలాజీ, బొడ్డపాటి శివ, ఓసెటి తేజ తదితరులు పాల్గొన్నారు. లేఖర్లు నాణ్యమైన నిరసన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. వారికి రాష్ట్ర ప్రభుత్వం 396 జీవో తీసుకొస్తే రేపొద్దున వీళ్ళ జీవనోపాధి పరిస్థితులు ఏ రకంగా కావాలి. ఈనాడు కాదు ఇవాళ ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా లేఖర్లు ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడేవారు. వాళ్ళకి దీని మీదే ఉపాధి వాళ్ళది. ఈ ఉపాధిని పాడు చేసి ఎవరో ఈ జీవో ప్రకారంగా బయట కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అనేది ఇది సరైనది కాదు. ఎందుకంటే సిపిఎం పార్టీగా కూడా లేఖరు చేస్తున్న నిరసనకి మా మద్దతు తెలపడం అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడైనా సరే వారు ఏ రకంగా అయినా సరే మా మేము ఇస్తున్న మద్దతుని వాళ్ళు కోరికలు మీరు కూడా మాకు సహకరించండి అని ఎప్పుడైనా మాకు చెబితే వాళ్ళకి పూర్తి సహకారం కూడా సిపిఎం పార్టీకి కూడా సహకరించే పరిస్థితి ఉంటుంది. దస్తావేజు లేఖలో సుమారు 10 రోజుల నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే ప్రభుత్వం నిమ్మకి దీన్నెత్తినట్టు ఉంది. ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పనిచేసింది లేఖర్లు. ఇవాళ ప్రభుత్వం భూ సర్వే పెట్టింది. భూ సర్వేలో కూడా అనేక అవతాకాలు జరిగినాయి. ఒకళ్ళ భూమి ఒకళ్ళ సర్వే ఒకళ్ళకే వెళ్ళిపోయింది. అయితే ఈ లేఖలకు సంబంధించి వీళ్ళు దస్తావేజులు రాసినప్పుడు చాలా నిర్భయంగా అన్ని కూడా ఆలోచించి వీళ్ళ లేఖలు దస్తావేజులు రాస్తున్నారు. అదే రైతుకి ఒక దిక్సూసి. 100 సంవత్సరాల నుంచి పనిచేయకలే బ్రిటిష్ గవర్నమెంట్ కాలం నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు. అయితే ఆనాటి నుంచి పనిచేసి అంతకుముందు కన్ను మూసులు ఉన్నారు. తర్వాత లేఖలు వచ్చారు, లేఖలు కూడా పనిచేస్తున్నారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం నుంచి ఏమి కూడా ఆశించలే. రాసిన లేఖల్లో అవతల కస్టమర్ సంబంధించి ఏదైనా తొలమపాలన వేస్తే వాళ్ళ దగ్గర ఆశిస్తున్నారు తప్ప ఈ రోజు కూడా లైసెన్స్ అవ్వలేదు గవర్నమెంట్. ఇవాళ ప్రైవేట్లోకి వేస్తే ప్రైవేట్ వాళ్ళ యొక్క దంతం మనం చూస్తున్నాం. మనం కార్పొరేట్ సంస్థలు ఇష్టం వచ్చేట్టుగా వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోని వీళ్ళు చేసే సమయం న్యాయసమ్మతమైంది. రైస్ మిల్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ కట్టాలని ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు దానవర ప్రసాద్ డిమాండ్ చేశారు. పెద్ద తాడేపల్లిలో జరిగిన రైస్ మిల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం డి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రామారావు, నాగయ్య, కృష్ణ, యేసు, వెంకన్న, ఆదిత్య, సుశీల, శివ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. తాడేపల్లిగూడెం నుండి భీమవరంకు పెద్ద ఎత్తున మున్సిపల్ వర్కర్స్ తరలి వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి జాయింట్ కలెక్టర్కి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. స్థానిక కడకట్ల ద్వారకానగర్ రోడ్లో శ్రీ షిరిడి సాయినాథ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా 2వ రోజు గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి పంచామృతాభిషేకములు, లక్ష్మీ గణపతి హోమం, సాయి వ్రతాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ కర్రి భాస్కర్ రావు, లచ్చిరెడ్డి సత్యనారాయణ, నక్కా సూరిబాబు, నక్కా సంపత్, వెంకటరమణ ట్రావెల్స్ భాస్కర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ర్యాలీ శివరామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో అభిషేకాలు, హోమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అన్న సమారాధనను స్వీకరించారు. ఈ గుడి నిర్మాణం చేపట్టి ఈ స్థలం ఇచ్చి ఈ ధర్మకర్త శ్రీమతి అత్తారి శనిమ మిరాబి గారు ఆవిడ ఎంతో వ్యయ ప్రయాసాలు చేసి గుడి నిర్మాణం చేపట్టారు. దాని విగ్రహానికి మన ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి సీన్ గారు ఎంతో ముందుకు వచ్చి విగ్రహాన్ని ఇప్పటి జరిగింది. ఆ గుడిని ఇప్పుడు ఈ కమిటీ ఒకటి ఫామ్ చేసుకుని కాలనీ అంతా పెద్దలంతా కలిపి ఇప్పుడు ఒక షేపు తీసుకురావడానికి కాలనీ యూనిటీ అంతా ఏంటో చూపించి ఈ రోజు నిర్మాణం చేపట్టదలిచాం. నా వంతు సాయంగా మా నాన్నగారు డాక్టర్ కర్రి నాగేశ్వరరావు గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరున ఒక మండపం నిర్మించి తలపెట్టాను. దానికి వీళ్ళంతా కమిటీ అంతా అంగీకరించారు. దాంతో ఈ మండపం నిర్ణయించాం. అలాగా అందరూ ఎవరికి తోల్చిన వాళ్ళు సాయం చేసి తీసుకొచ్చి ఈరోజు కాలనీ
ఒక తాటిపైకి వచ్చింది అనటానికి ఏంటంటే నిదర్శనం ఈరోజు కనిపించే ఈ జనం అంతా కూడా దానికి నిదర్శనం అనమాట. అందుకు సహకరించిన భక్తులకి, కమిటీ వారికి, అందరికీ, స్థల దాతకి, ఆవిడకి, మన ధర్మకర్త గారికి, అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అత్తర్ చిన్న మీరాబి గారిచే నిర్మించబడిన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం నందు 2 రోజులు గురు పౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగే అందులో 2వ రోజు భాగంగా ఈరోజు ఉదయమే బాబావారికి చందనోత్సవం, అలాగే 108 బిందుల అభిషేకము, సుమారు 60 నుంచి 70 మందితో సామూహిక సాయి సత్యరథములు ర్యాలీ శివరామకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో మనం జరుపుకోవడం జరిగింది. అలాగే మధ్యాహ్న హారతి అనంతరం ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు సహకరించారు. అలాగే మా ఆలయం మరింత అభివృద్ధి చెందడానికి ఇంకా దాతలు ఎవరైనా సహకరించేవారు ఉంటే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అలానే ప్రతి బుధవారం నాడు ఇస్కాన్ వారిచే భగవద్గీత ప్రవచనం, ప్రతి గురువారం నాడు హారతి కార్యక్రమాలు, అలాగే గోదావరి హారతి లాగా ప్రతి గురువారం సాయంత్రం యువకులచే పంచహారతి కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించుకున్నాం. కాబట్టి తాడేపల్లిగూడెం పుర ప్రజలందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సాయి సత్యవ్రతాలు చాలా వైభవంగా జరిగాయి. భక్తులందరూ కూడా కడకట్ల ద్వారకానగర్లో ఎంతో పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఎన్నో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అలాగే స్వామివారికి మధ్యాహ్న హారతి కూడా వైభవంగా జరిగాయి. అలాగే 12 గంటల మధ్యాహ్న హారతి అయిన తర్వాత సుమారు 2000 మంది పైన అన్న సమారాధనకి వస్తున్నారు. ఎవ్వరికీ లోటు లేకుండా జరుగుతోంది అంటే ప్రతి భక్తులు అందరూ కలిసికట్టుగా ఒక కమిటీ, అందరూ ఒకే తాటి మీద నిలబడి ఇంత వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్న కమిటీ సభ్యులకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటున్నాం. గురు పౌర్ణమి అంతర్యామి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తాడేపల్లిగూడెంలో చలంచర్ల మాధవరావు, సులోచన దంపతుల నివాసంలో అంతర్యామి కుటుంబ సభ్యులందరూ కలిసి భగవద్గీత పారాయణం చేశారు. అంతర్యామి వ్యవస్థాపకురాలు భోగవల్లి సుబ్బలక్ష్మిని గురువుగా అంతర్యామి సభ్యులు సత్కరించారు. అంతర్యామి కుటుంబం ఆధ్యాత్మికతగా పయనం సాగించడానికి మార్గదర్శులుగా సహకరిస్తున్న కోడూరు శ్రీలక్ష్మి, చలంచర్ల సులోచన, యలమర్తి భాస్కరులను అంతర్యామి కుటుంబ సభ్యులు చిరు సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మండా పద్మావతి, ఉపాధ్యక్షురాలు మానేపల్లి వేదరాజేశ్వరి దేవి, కారుమూరి సునీత, గమని మహాలక్ష్మి, సన్నిధి భారతి, గమని రాధిక, పచ్చిగోళ్ల లక్ష్మి, కారుమూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను ఒక సాధారణ గృహిణిని. ఈ గృహిణులందరితో కలిసి అంతర్యామి అనేది ఎందుకు మొదలు పెట్టుకున్నామంటే కేవలం నా అభిప్రాయం ఒక ఏకాగ్రత కుదరడానికి. నేను మా సభ్యులందరికీ ఒకటే చెప్పేదాన్ని, ఈ ఏకాగ్రత అనేది ఎందుకు అవసరం అంటే మనము ఈ విధంగా సాధన చేయడం వల్ల మనకి గురువు దొరికినప్పుడు ఆయన్ని పట్టుకొని మనం ఈ ఏకాగ్రత, ఆయన చెప్పిన వాక్యాలు పట్టుకుని ముందరికి వెళ్ళటానికి తప్ప ఇది ఆధ్యాత్మికంగా ముందరికి ఎదగడానికి ఒక మెట్టుగా చేసుకుంటాం కోసమే ఈ అంతర్యామి అనేది ఏర్పరచబడింది. అలాగే సభ్యులందరూ కూడా చాలా చక్కగా, సభ్యులందరికన్నా అంతర్యామి అంతరంగాలనే అన్నారు, అంతరంగాలు చాలా చక్కగా నేను ఎలాగా అన్నా కూడా వాళ్ళ సందేహాలు తీసుకుని ముందుకు వెళ్ళారు. ఇది మేము చేసింది కేవలం మాకేదో విజ్ఞానం తెలుసు, జ్ఞానం తెలుసు, లేకపోతే మాకేదో శాస్త్రాలు తెలుసు అనే కాదు. కేవలము మేము ఒక గృహిణులుగా బాధ్యతలు అనుసరిస్తున్నాము. కానీ మాకు ఆలంబన దొరికినప్పుడు, అదే ఆలంబన అంటే గురువు దొరికినప్పుడు ఆయన యొక్క పదాలను మేము పట్టుకుని ముందరగా భక్తి మార్గంలో వెళ్ళాలని కోరికతో ఈ అంతర్యామి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతర్యామికి ఈరోజు పుట్టినరోజు. అంటే ఈరోజు ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా అంతర్యామి ఏర్పడి 8 సంవత్సరాలు అయింది. అనుకోకుండా మాయాపూర్ వెళ్ళిన సుబ్బలక్ష్మి గారు ఈ టైంలో ఇక్కడ ఉండటం కూడా మా అదృష్టం. అది ఈరోజు మనందరం ఇలా కలవడం కూడా చాలా అపురూపం. ఈ అంతర్యామి అంతరంగాలు అన్న మాట చాలా మనకి పులకరంతగా ఉంటుందన్నమాట. అది భగవద్గీత ముఖ్య ఉద్దేశమే. అంతర్యామి ద్వారా భగవద్గీత తెలుసుకోవాలి, భగవద్గీత మనం ఆచరించాలని సుబ్బలక్ష్మి గారు వీళ్ళు మొదలు పెట్టారు. అలాగే మేము కొత్తలో ఏంటంటే దగ్గరగా ఉండి ఏ అవకాశన్స్ లేని వాళ్ళని పెట్టుకుని అంతర్యామి ఒక 15 రోజులకు సారి గ్యాదర్ అయ్యి
కలుసుకుని ఒక అధ్యాయం చదివి కనకదార స్తోత్రం చదివి 2 పాటలు పాడేసుకుని అలా ముగించేసేవాళ్ళం. కానీ తర్వాత ఇంకా దైవభక్తితో ఉండి ఆధ్యాత్మికంగా ఎదిగి చాలా రకాలు నేర్చుకున్నాము. అంతర్యామికి 4 దీపాలు, సుగుణాల పంటను బలమిచ్చిన లక్ష్మి సుబ్బలక్ష్మి, శ్రీకారంతో మా జీవితాలను నింపిన లక్ష్మి శ్రీలక్ష్మి, భాస్కరుని కాంతిల జ్ఞానం పంచే భాస్కరి, సుశీలలతో మమ్మల్ని పెంచే లోచన సులోచన, నలుగురు 4 దిక్కులు, నలుగురు 4 వేదాలు, ఒకరి మాటలో ధ్యానం, ఇంకొకరి మాటలో శక్తి, ఇంకొకరి మాటలో సేవ, ఇంకొకరి మాటలో ప్రేమ. సుబ్బలక్ష్మి గారు మాకు మార్గదర్శి, శ్రీలక్ష్మి గారు మాకు స్ఫూర్తి, భాస్కరి గారు మాకు వెలుగు, సులోచన గారు మాకు ఆధారం. మీ నలుగురు కలిసి అంతర్యామి అనే దారం ఏర్పరిచి చల్లాచెదురుగా ఉన్న మందారాలన్నీ ఒక మాలగా చేసిన ఘనత మీదే. నలుగురు వేరు పువ్వులు కానీ కలిపి కట్టిన దండ అంతర్యామి, నలుగురు వేరు రాగాలు కానీ కలిపి పాడిన కీర్తన ఆధ్యాత్మికత. అంతర్యామికి 4 స్తంభాలు, ఒక ఇల్లు నిలబడాలంటే 4 స్తంభాలు కావాలి, ఒక సంఘం వెలగాలంటే 4 దీపాలు కావాలి. అలాగే మా అంతర్యామి నిలబడింది, వెలిగింది ఎందుకంటే మా 4 గురుమూర్తులు ఉన్నారు కాబట్టి. మమ్మల్ని ధ్యానం అనే దీపంతో, భక్తి అనే బంధంతో ఒకటిగా చేశారు. మీ వల్లనే మేము గ్రూప్ నుండి కుటుంబం నుంచి అయ్యాం. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు సేవ చేయడం సాయిబాబాకు చేసే నిజమైన సేవ అని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గురువారం సందర్భంగా ఉదయం 5:30కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 హారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, 12 గంటల హారతి అయిన తర్వాత అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం సేకరించి నిర్ణయంగా కోరుతున్నాం. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలని, ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో రైతాంగ సమస్యలపై మాట్లాడారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలో ఎల్నినో ప్రభావంతో రైతులు పంటలు వేసుకోవడానికి, సాగు చేయడానికి చాలా ఆలస్యం అవుతా ఉన్నది. అయితే కొద్దిపాటి వర్షాలతోటి మళ్ళీ రైతులు వరి నాట్లు వేయడం ప్రారంభించారు. అయితే ఈ కాలంలో చూస్తే శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. దీనికి పంటకాలు సక్రమంగా లేకపోవడం ఒక కారణంగా కనబడతా ఉన్నది. అయితే ఈ పరిస్థితుల్లో రైతులకు సంబంధించిన పంటల బీమా మేము అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే వరి పంటకైతే ఆగస్టు 15, మిగిలిన పంటలకైతే జూలై 31 అని చెప్పేసి తేదీలు ప్రకటించారు. అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పంట ఏ దశలో నష్టం జరిగినా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, నిబంధనలు చెప్తా ఉన్నాయి. కానీ వాస్తవంగా చూస్తే పంటల బీమా రైతుకు అక్కడ రావడం లేదు. అంటే ఒకరే ధీమా అని చెప్తా ఉంటున్నారు, కానీ ఏ రైతుకు కూడా ఈ పంటల బీమా ధీమా కల్పించిన పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం వలె ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆ రకంగా వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుబ్బారాయుడుపేటలోని ప్రగతి కాలేజీ దగ్గర రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర బాగువల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించిన సాయిబాబా ఆలయం నందు గురువారం నాడు అన్నదానం జరుగుతుంది.
ఇవాళ భక్తులందరూ కూడా వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు. అదేవిధంగా ఉదయాన్నే పంచామృతాలతోటి అభిషేకం చేసి భక్తులకు దర్శనం కల్పించాము, ఆయురారోగ్య కల్పించాము. అందరికీ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గణపవరం మండలం ముప్పర్తిపాడు గ్రామంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల ముగింపులో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్, డాక్టర్ రియో దోమకాటు వలన వచ్చే వ్యాధులపై ప్రజలలో అవగాహన కల్పించాలని సిబ్బంది ఆదేశించారు. ఆరోగ్య సహాయకులు నామాలరాజు మాట్లాడుతూ దోమల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి జేఎస్కే రామరాజు, విఆర్ఓ ప్రసాద్, డిఏ మహాలక్ష్మి, డబ్ల్యూఈఏ శ్యామ్ ప్రసాద్, జగదీష్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు మేరీ, ఆశా కార్యకర్తలు పద్మ, రిబ్కా, భాగ్యం తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.